పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ఈ పరిణామాల మధ్య భారత్ సింధు జలాల సరఫరాపై తీసుకున్న కఠిన నిర్ణయం పాకిస్తాన్ను కరువు కోరల్లోకి నెట్టింది. భారత్ నీటిని నిలిపివేయడంతో పాకిస్తాన్ ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. సాగునీరు లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ పాకిస్తాన్ మధ్య నీటి పంపిణీ జరుగుతున్నప్పటికీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తన వైఖరిని గట్టిగా మార్చుకుంది. సింధు జలాల సరఫరాను తగ్గించడం ద్వారా పాకిస్తాన్ పట్ల తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రాంతాలలో పాకిస్తాన్ వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. నీటి కొరతతో పంటలు ఎండిపోవడం, భూములు బీటలు వారడం వంటి దృశ్యాలు కనిపించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. నీటి కొరతపై అంతర్జాతీయ వేదికలపై మొరపెట్టుకోవడం, భారత్తో దౌత్యపరంగా చర్చలు జరపడానికి ప్రయత్నించడం వంటి చర్యలు చేపట్టింది. చివరికి నీళ్లు ఇవ్వమంటూ భారత్తో కాళ్లబేరానికి వచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితి పాకిస్తాన్ ఎంతటి ఇబ్బందికరమైన స్థితిలో ఉందో తెలియచేస్తుంది. అయితే భారత్ మాత్రం మానవతా దృక్పథాన్ని పూర్తిగా విస్మరించలేదు. సింధు నదికి సంబంధించిన మొత్తం నీటి సరఫరాను పూర్తిగా అడ్డుకోలేదు. కొంత పరిమితమైన నీటి ప్రవాహం మాత్రమే పాకిస్తాన్కు వెళుతోంది. ఈ నిర్ణయం భారత్ తన శక్తిని ప్రదర్శిస్తూనే పూర్తిగా కఠినంగా వ్యవహరించలేదనే విషయాన్ని సూచిస్తుంది. కేవలం కొంత నీటి ప్రవాహాన్ని మాత్రమే అనుమతించడం ద్వారా భారత్ పాకిస్తాన్పై ఒత్తిడిని కొనసాగించింది. భారత్ పూర్తిగా సింధు జలాల సరఫరాను నిలిపివేయకపోయినా ఇప్పుడు ఉన్న ప్రవాహాన్ని గణనీయంగా తగ్గించినా కూడా అది పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి కొంతకాలం పాటు పెను నష్టాన్ని కలిగిస్తుంది. తగినంత నీరు లేకపోవటం వల్ల పంటల దిగుబడి తగ్గి రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. సిడ్నీకి చెందిన అంతర్జాతీయ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ తాజాగా విడుదల చేసిన ఎకలాజికల్ ట్రీట్ రిపోర్ట్ 2025 ఈ సంక్షోభం లోతును విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం సింధు జలాల విషయంలో భారత్ పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరిస్తే దాన్ని తట్టుకునే శక్తి పాకిస్తాన్కు లేదని స్పష్టమైంది. నివేదిక ప్రకారం పాకిస్తాన్లోని మొత్తం వ్యవసాయంలో దాదాపు 80% సింధు జలాలపైనే ఆధారపడి సాగుతోంది. అంటే సింధు నది జీవనాడుల వంటిదే. ఈ జలాల సరఫరాలో ఎలాంటి ఆటంకం వచ్చినా అది పాక్ ఆర్థిక వ్యవస్థకు, ప్రధానంగా వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బతీస్తుంది. సింధు జలాలు పూర్తిగా ఆగిపోతే పాకిస్తాన్ ఆహార భద్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ఆహార కొరత ఏర్పడి ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం మరింత దుర్భరం అవుతుంది. తీవ్రమైన ఆహార కొరత కరువు పరిస్థితులకు దారితీయవచ్చు. అలాగే ఈ నివేదిక పాకిస్తాన్ నీటి నిర్వహణ లోపాలను కూడా ఎత్తిచూపింది. భారత్ నుంచి పాక్కు చేరుతున్న సింధు జలాలను పెద్ద మొత్తంలో దీర్ఘకాలం పాటు నిల్వ చేసుకునే సామర్థ్యం పాకిస్తాన్కు లేదు. పాకిస్తాన్ కేవలం 30 రోజులు వాడుకునేందుకు మాత్రమే సరిపోయే నీటిని స్టోర్ చేసుకోగలదని నివేదిక వెల్లడించింది. అంటే భారత్ కనుక 1 నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేస్తే పాకిస్తాన్ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి ఇది పెను విఘాతం.